సో హలో గ్యాస్, వెల్కమ్ టు అవర్ మై ఛానల్. ఇది అరకు ట్రిప్లో డే 2. సో ఇప్పుడైతే అందరూ అయితే ఆల్రెడీ లేచి రెడీ అయితే అయిపోయారు. మనం అయితే ఇప్పుడు మాదగడ వ్యూ పాయింట్కి అయితే విజిట్ చేద్దాం గ్యాస్. లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. బాగుంది. సో గైస్, అరకు వ్యాలీలోనైతే ట్రైబల్ మ్యూజియం ఉంటుంది కదా, దానికి కొంచెం ముందున ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనైతే ఒక లెఫ్ట్ సైడ్లో ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది గైస్. మీకు ఒక ఆర్చ్ లోనకైతే ఎంటర్ అవ్వాలన్నమాట. మనం మాదగడికి వెళ్ళాలంటే ఇక ఎంటర్ అవుతున్నాం కదా ఇలాగా. ఈ ఆర్చ్ లోనకైతే ఎంటర్ అయితే మీకు మాదగడ వ్యూ పాయింట్కి రూట్ అయితే వస్తుంది. సో ఈ లోనకైతే ఇప్పుడు మనం విజిట్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, సన్ రైజ్ వ్యూ కూడా అయితే హైలైట్గా కనిపిస్తుంది. సో ముందు మీకు ఒకటి కనిపిస్తున్నాడు కదా, ఇందాన్ని ఇరగబడుతున్నాడు. ఈసారికి నా పక్క నుంచి వెళ్తా ఉంది, అది గట్టిగా ఉంటుంది. కట్ట మా ముందుకు వచ్చే బండి నోటర్లో పెట్టి రేసింగ్ ఎత్తున్నాడు. అడు ఇందాన్ని చూస్తున్నాను. ఈసారి మొత్తం అడిగి అడిగేస్తాను పక్కాగా, ఏటైతే అయింది. కానీ ఏదో డీడే ఇందాక నుంచి మా ముందుకు వచ్చి ఇరగబడుతుంది. పెట్రోల్ అయితే అయిపోయినట్లు ఉంది గైస్ బండిలోని. దోలు తీరింది. కాకపోతే ఇందాక నుంచి బండి ముందుకు వచ్చి అంట గైస్. మరి ఆడికి దూలో నాకు అర్థం కావట్లేదు. సో ఫైనల్లీ చెప్పినట్లుగా జరిగింది. మా బాబు అయితే ఆ రూట్లోకి వెళ్ళిపోయాడు ముందుకి. సో ఇక్కడి నుంచి ఇందాక 3 km కదా, ఇక్కడి నుంచి ఇంకా వస్తాం ముందుకి అంతే. కాకపోతే ఏంటంటే మేము బాగా లేట్ అయిపోయాము. అందరూ విజిట్ చేసి కిందకు వచ్చేస్తున్నారు. సో మేము ఇప్పుడు విజిట్ చేయడానికి వెళ్తున్నాం వ్యూ పాయింట్. మరి అక్కడ వ్యూ ఉంటుందో ఉండదో. సో గాయస్, చూస్తున్నావు కదా, ఇక్కడైతే మా బండి స్కిడ్ అయింది కొంచెం. సో ఇక్కడ చూసినాక చాలామంది అయితే స్లోగా అయితే విజిట్ చేస్తున్నారు. సో అందరూ అసలు రోడ్డు అయితే బాగాలేదు ఇక్కడ. ఇక్కడే సో గాయస్, చూస్తున్నారు కదా, బ్యాన్ కథలు అయితే దేవ్ ఎలాగైతే వస్తుందో. సో వీళ్ళందరూ దేవ్ ఫ్యామిలీ మాట. ఒక వాళ్ళ బావ, వాళ్ళ అక్క. సో తినే దేవ్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాను కదా. సో చూస్తున్నారు కదా గ్యాస్, ఇంకా అయితే చాలా ముందుకైతే వెళ్ళాలి నడుచుకుంటూ. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ అయితే విజిట్ చేద్దాం. ఖాళీ అయితే ఎక్కడ, టిఫిన్ షాప్స్ అయితే ఎక్కడ ఖాళీ లేవు గ్యాస్. దోలు తీరుతుంది. సో చాలా గట్టిగా అయితే వచ్చారు. వీకెండ్ కదా, ఫుల్గా ఎంజాయ్ చేయడానికి. మొత్తం ఎక్కడ ఖాళీ లేదు. సో చూస్తున్నారు కదా, సో ఫైనలీ మాదగడ కూడా విజిట్ చేస్తాం గాయస్. సో ఇక్కడ ట్రైబల్ డ్యాన్స్. సో గైస్, మేము రావడం అయితే కొంచెం అయితే లేట్ అయిందన్నమాట. మార్నింగ్ 7:30 అవుతుంది మేము ఇక్కడికి వచ్చేసరికి. సో అయినా పర్లేదు, వ్యూ మిస్ అయినా సరే ఇక్కడైతే కొంచెం పర్లేదు, బాగానే ఉంది ఇదంతా. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇక్కడైతే దేవు వాళ్ళు అయితే అరకు వ్యాలీ అంటే వీళ్ళలాగా రెడీ అవుతాము అని చెప్పేసి డిసైడ్ అవుతున్నారు అన్నమాట. ఇగోండి వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో అయితే ఇక్కడ చాలా యాక్టివిటీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. కాఫీస్, కబాబ్స్ కూడా ఇక్కడ అయితే అమ్ముతున్నారు గాయస్. ఇక్కడ ఒక కెమెరామెన్ కూడా ఉన్నారన్నమాట ఫొటోస్ గట్టా తీయడానికి. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలామంది టూరిజమ్స్ అయితే వీళ్ళలాగా రెడీ అయ్యి ఫొటోస్ అవి అయితే దిగుతున్నారు. సో మనం కూడా అయితే ఒకసారి వీళ్ళలాగా రెడీ అయ్యి దిల్సా డ్యాన్స్ని అయితే ఎంజాయ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. సో దేవ్ అయితే ఇంకేటో ఆలోచిస్తుంది, మా వాళ్ళు కూడా. సో ఇప్పుడైతే వాళ్ళకైతే రెడీ అయిపోతాం. సో ఫైనల్లీ అయితే ఇక్కడ ఉండే గిరిజనులకి అయితే రెడీ అయ్యాం గాయస్. మేము చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ దేవ్ వాళ్ళ అక్క. సో మా నలుగురు మేము రెడీ అయ్యాం, మిగిలిన ఎవరు రెడీ అవ్వలేదు అన్నమాట. సో చాలా ఫన్నీగా అయితే ఉన్నా అందరు వినా.
అయితే మాదిగడ విజిట్ చేసి వ్యాలీలోకి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. సో గైస్ ఇందాక అయితే చూసారు కదా మాదిగడ డౌన్కి అయితే దిగాం కదా బ్యాక్ సైడ్ నుంచి. అక్కడ రోడ్డు అయితే కొంచెం బాగాలేదు. ఇప్పుడు మీకు చెప్పాను ఎవ్రీ సండే వచ్చేసి తారాకైతే బయటికి తీసుకెళ్తామని. సో అన్నయ్యకి అయితే కాల్ చేసాడనమాట. తారాని అయితే రోడ్డుకి తీసుకెళ్ళాడంట. సో ఓకే, తారాకు కూడా ట్రిప్ అయిపోయింది అలాగా. సో ఇప్పుడైతే ఇక్కడ చూస్తాం కదా రోడ్డు కొంచెం బాగాలేదు ఇక్కడ. ఆ బిల్డింగ్లో అయితే హాస్టల్. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ అయితే ఇగోండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. అరకు బైనరీకి అయితే వెళ్తున్నాం అని చెప్పాం కదా. సో ఇప్పుడైతే అక్కడ విజిట్ చేయట్లేదు గాయస్ కొన్ని కారణాల వల్ల అయితే. సో ఇప్పుడైతే డైరెక్టర్గా చాపరాయికి అయితే విజిట్ చేస్తున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ చాపరాయ. పక్కన మా బావాలు అయితే వెళ్తున్నారు. ఏమో నేను వినలేదు. సో ఈ ట్రాక్ దగ్గర నుంచి అయితే మళ్ళీ ఇప్పుడు వెయిట్ చేయాల్సిందే. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అయితే వీళ్ళిద్దరు అయితే కూర్చొని ఉన్నారు. ఇదే మాస్క్ పెట్టుకుంది. సో ఫ్రంట్ సైడ్ అయితే నేనైతే సో చూస్తున్నారు కదా అందరికందరూ చిల్ అవ్వడానికి అయితే వచ్చారు గాయస్ అరకుకి. సో చూస్తున్నారు కదా అందరూ డబల్గా వచ్చారు ఫుల్గా. కొంచెం ఎవరైనా పుష్ ఇస్తే బాగున్నాం ఆటోలో అని అందరు కూర్చొని ఉన్నారు. సో బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా ఇక్కడ ఎంత గట్టిగా ట్రాఫిక్ ఉందో. సో అన్నీ ఇక్కడ ఒకదాని ఒకటి ఉండిపోయాయి. సో మనమైతే ఫైనలీ ట్రాక్ అయితే దాటాం. నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోవడమే మెల్లిగా. కానీ ఇక్కడ ధూళే డస్ట్ అయితే చాలా హెవీగానే వస్తుంది. పార్కింగ్ ప్లేస్ లేదు గాయస్ ఇక్కడ. మేము చూస్తున్నాం పార్కింగ్ ఎక్కడ చేయాలని. సో ఫైనలీ చూసారు కదా కాస్త దేవ్ అయితే బండి డ్రైవ్ చేస్తుంది అంటే ఇంత ఉందో లేదో కానీ ఈ జనాల్లోని బండి కావాలండి దీనికి. ఫైనలీ అయితే చాపరాయికి అయితే వచ్చేసాం గాయస్. ఇప్పుడైతే ఇక్కడ టికెట్ తీసుకొని లోన్కి అయితే వెళ్ళిపోవాలి ఉంది. సో ఇక్కడ కూడా ట్రైబల్ డ్యాన్స్ అయితే ఉంది. అందరూ గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా ఖాళీ అయితే లేదు అసలు. సో ఇక్కడ ఏదో టెంపుల్ అయితే ఉంది కదా లేటెస్ట్గా కట్టినట్లుగా అయితే ఉన్నారు. సో చూస్తున్నారు కదా అక్కడైతే ఫుల్గా అయితే చిల్ అయితే అవుతున్నారు అందరూ. చూస్తున్నారు కదా ఇక్కడైతే అస్సలు ఖాళీ అయితే లేదు. అందరూ బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో గాయస్ ఫైనలీ అయితే మేము చాపరాయి దగ్గర అయితే స్నానం అయితే చేసాం. కాకపోతే అక్కడ కాదు ఈ సైడ్కి అయితే ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో అక్కడైతే అందరూ జారుతున్నారు. సో దెబ్బలు అయితే గట్టిగా తగులుతున్నాయి అన్నమాట అందరికీ. సో ఎందుకే చిన్నపిల్లలతో ఉన్నాం కదా అని చెప్పేసి అక్కడైతే చేయలేదు. ఇటు సైడ్ అయితే వచ్చాం. సో ఇక్కడైతే ఇంకా అందరూ అలా ఇంకా స్ప్రెడ్ అవుతున్నారు ఇక్కడ అందరూ. సో ఫైనల్లీ అయితే చాపరాయి దగ్గర అయితే అందరూ స్నానాలు అయితే చేసేసుకొని బయటకు అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడైతే ఇక ఎక్క దగ్గరకి అయితే చీగుళ్ళకి అయితే ఇంకా చెప్పాం.
సో అయిపోయిందేమో అని చెప్పి. సో వేడివేడిగా అయితే చీకుళ్ళు అయితే రెడీ అవుతున్నాయి గాయస్. మన వాళ్ళు అయితే అక్కడైతే ఎదురు చూస్తున్నారు చీకళ్ళ కోసం. చూసారు ఎలాగున్నారు అజిత్తుల్లాగా. అయితే చీకుళ్ళు అయితే వచ్చాయి. ఒక్కొక్కరు తీసుకోండి. అంతే నన్ను తీసుకో ప్రియా. మంచి తిండా ఏంటి. సో గాయస్ ఇప్పుడైతే ఈ వే ఉంది కదా, ఈ వే నుంచి అయితే పాడేరు అయితే రీచ్ అవుతున్నాం అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గాయస్. ఫోన్ కొంచెం ఛార్జింగ్ లేదు, సో అందుకే ఈ వ్యూ అయితే నేను తీయట్లేదు. ఓకే బాయ్. 6.5 hours later. సో గాయస్ చూస్తున్నారు కదా, మేమైతే పాడేరు దగ్గరికి అయితే వచ్చాం. ఇంకొక 5 kilometers అయితే ఉంది పాడేరు రీచ్ అవడానికి. వీళ్ళైతే రైస్ అయితే పట్టుకుని వచ్చి ఇక్కడ మూటల్లో పెడుతున్నారు. హలో గాయస్, నేనైతే నా ఫోన్ అయితే ఛార్జ్ చేసుకుని మళ్ళీ అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను గాయస్. సో ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వనజంగి చూడాలనుకున్న వాళ్ళు అయితే టోల్గేట్ దాటి పైకి అయితే వచ్చేయాలి. పైన అయితే రిసార్ట్స్ ఉన్నాయి. సో మేమైతే టైం అయితే 2:30 అలాగ అవుతుంది గాయస్ నైట్. సో మేము ఈ టైంకి అయితే చికెన్ అయితే ప్రిపేర్ చేస్తామన్నమాట, నైట్ తిందామని చెప్పేసి తందూరి. సో చూస్తున్నారు కదా, నేను మా దిలీప్ అయితే ఫుల్గా మసాలా గిసాలా అన్నీ కలుపుకొని కింద నుంచి అన్నీ తెచ్చుకున్నమాట. చికెన్ కూడా లైవ్ అయితే తెచ్చుకున్నాం కింద నుంచి, పాడేరు దగ్గర నుంచి. సో చూస్తున్నారు కదా, చికెన్కి అయితే ఫుల్గా అయితే మసాలా గిసాలా అన్నీ గట్టిగా రాస్తాం గాయస్. ఇంకా దీన్ని తందూరి చేయడం ఒకటే లేటు. సో ఫైనల్గా అయితే చికెన్కి అయితే ఫుల్గా మసాలా అయితే పెట్టేస్తాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తాం గాయస్, చూస్తున్నారు కదా. సో మేమైతే మినీ స్టవ్ అయితే తెచ్చుకున్నాం అన్నమాట, ఇలాగ చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే తందూరి కూడా రెడీ అయిపోయింది. సో ఈ క్యాంపింగ్ ఎక్కడ అని అన్నా కదా, సో వనజంగి దగ్గర టోల్గేట్ దాటి పైకి వచ్చేస్తే మీకు ఈ క్యాంప్స్ అయితే ఉంటాయన్నమాట. నేను లాస్ట్లో అయితే వాళ్ళ విజిటింగ్ కార్డ్ అయితే పెడతాను. ఎవరైనా ఈ సీజన్లో విజిట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ వైఫై ఫెసిలిటీ, సో ఇంకా టిఫిన్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి గైస్. సో ఫైనల్గా అయితే తందూరి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం చూసారు కదా, నేనే పెద్ద ఏదో ప్రిపేర్ చేసినట్లాగా పోజ్ అయితే కొడుతున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే కొంచెం మారిన టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. కుమ్మేద్దాం రండి. సో ఫైనల్గా అందరూ కలిసి నైట్ 3:30కి కూర్చొని చికెన్ అయితే తింటున్నాం గైస్, ఈ మంచులోని వేడివేడిగా. సో మాకైతే కొంచెం బాగానే అనిపించింది డే 2. సో అందరూ అయితే బాగుంది అని కొంచెం కూడా అంటున్నారు అనమాట. సో ఫైనల్గా అయితే ఈడైతే చూడండి 2 హుడ్డీలు ఒక దుప్పటి అయితే కప్పుకుంటున్నాడు అనమాట. సో ముఖ్యంగా అయితే మీకు ఒక అమ్మాయిని అయితే పరిచయం చేస్తాను, ఇప్పుడైతే చూడండి. సో ఇంత ఉంది కానీ మాతో పాటు 3 అవుతుంది టైము, లెగిసే ఉంటుంది కానీ అసలు రెప్ అనేది ముయ్యట్లేదు గైస్. ఈ పాప అయితే మా ప్రియా. సో చూస్తున్నారు కదా, సో మా డే 2 వీడియో వచ్చేసి మేమైతే విజిట్ చేసిన అరకులోనైతే ఈ ప్లేసెసే. సో ఫైనలీ మేమైతే డే 2 అయితే కంప్లీట్ చేసుకున్నాం గాయస్. ఇంకెందుకు లేట్ మరి, ఈ సీజన్ అయ్యేలోపు మీరైతే వనజంగి అయితే విజిట్ చేసేయండి. మాలాగా అరకు ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి. ఇక్కడతో వీడియో అయితే ఎండ్ గాయస్, బాయ్.